దేశంలోనే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆదర్శంగా నిలుస్తోంది. గత ఏడాదిన్నరగా అర్హత, అనుమతులు లేకుండా వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్లను గుర్తిస్తూ కేసులు నమోదు చేస్తోంది. ప్రాథమిక వైద్యం పేరుతో కొందరు ఇష్టారాజ్యంగా చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ వాడడం, అబార్షన్లు చేయడం వంటివి చేసి ప్రాణాలను తీసినట్లుగా మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో బయటపడ్డారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గత ఏడాదిన్నరగా అనధికారికంగా ప్రాథమిక వైద్యం పేరుతో ట్రీట్మెంట్ చేస్తున్న క్లినిక్లను సీజ్ చేస్తోంది. గత ఎన్ఎంసీ చట్టం 34-35 ప్రకారం కేసులు నమోదు చేస్తోంది. రాష్ట్రంలో అర్హత లేకున్నా ప్రాథమిక వైద్యం పేరుతో కొందరు అబార్షన్లు చేయడంతో అనేక చోట్ల గర్భిణీలు మృత్యువాత పడ్డారు. అలాగే మందుల గురించి సరిగ్గా తెలియకుండా యాంటీబయాటిక్స్ విచ్చలవిడిగా ఇవ్వడంతో పలువురు యువత ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకం జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులున్న క్లినిక్లపై తనిఖీలు చేస్తూ ఎలాంటి అర్హత, అనుమతులు లేకుండా వైద్యం అందిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తోంది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. పోలీసులకు అప్పగించి జైలుకు పంపించింది. ఇప్పటి వరకు 550కి పైగా కేసులు నమోదు చేసింది. ఇవన్నీ ప్రాథమిక వైద్యం పేరుతో ట్రీట్మెంట్ చేస్తున్న క్వాక్స్ పై కౌన్సిల్ చర్యలు తీసుకుంది. ఎంబీబీఎస్ పట్టా ఉండి సంబంధిత అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతనే ఆసుపత్రి నడిపేందుకు అవకాశం ఉంటుంది. అయితే కొందరు ఎలాంటి అనుమతులు లేకున్నా, ఎంబీబీఎస్ పట్టా లేకున్నా ఇష్టారాజ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆసుపత్రులు రన్ చేస్తున్నారు. ఎంబీబీఎస్, ఎండీ స్థాయి వైద్యులు చేసే ట్రీట్మెంట్ ను వాళ్లే అందిస్తున్నారు. అబార్షన్లు చేయడం, ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్ విక్రయించడం, అవసరమున్నా లేకున్నా యాంటీబయాటిక్స్ ప్రిస్క్రైబ్ చేయడం, ఇలా రోగం ఏదైనా అన్నింటికీ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో అవగాహన లేక సరైన ట్రీట్మెంట్ తెలియక అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గర్భిణీలకు అబార్షన్ వికటించగా మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకుంటోంది. నకిలీ వైద్యుల పట్ల పూర్తి స్థాయిలో వాళ్ళు వైద్యాన్ని మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తానికి అనర్హులు కాబట్టి ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ అంటే పేషెంట్ అబార్షన్ చేసిందా 24 హెవీ బ్లీడింగ్ అయిపోయి హైపోవాలెమిక్ షాక్ వెళ్ళి సివియర్ షాక్ పోయి ఒక హాస్పిటల్ దగ్గర దాన్ని వదిలిపెట్టేసి సో ఇట్లా పబ్లిక్ హెల్త్ అనేది ఈ రకంగా తెట్ అవుతుంది. అబార్షన్ పిల్స్ కావచ్చు, తర్వాత ఏ డిసీజ్కి ఏ మందులు ఇవ్వాలి, వాళ్ళ పెథాలజీ ఏంది, ఫార్మకాలజీ ఏంది, వాళ్ళకి అనాటమీ ఏంది అనేటువంటి క్లియర్ కట్గా ఎంబీబీఎస్ డాక్టర్స్కి ఐడియా ఉంటుంది. కాబట్టి సో మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి ఎంబీబీఎస్ డాక్టర్స్ అర్హులు, ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఎంబీబీఎస్ డిగ్రీ లేనటువంటి వాళ్ళు ఎవరైతే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళపైన మెడికల్ కౌన్సిల్ చాలా సీరియస్గా ఉంది. సో ఇప్పటికీ 550+ నమోదు 600 వరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తా ఉన్నాం. నకిలీ ఆసుపత్రులపైన మెడికల్ కౌన్సిల్ చర్యలకు ఉపక్రమించింది. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ ఒకరి పేరుతో, ట్రీట్మెంట్ చేయించేది ఇంకొకరి పేరుతో అన్నట్టుగా ఆసుపత్రులు నడుపుతున్నారు. వీటిలోనూ క్వాక్స్ తో వైద్యం చేయిస్తున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. మెడికల్ షాపులకు అనుబంధంగానూ క్వాక్స్ ట్రీట్మెంట్ అందిస్తున్నట్టుగా కంప్లైంట్స్ వచ్చాయి. వీటిపైన మెడికల్ కౌన్సిల్ ప్రతినిధులు జిల్లా వైద్యాధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించి నోటీసులు అందజేస్తున్నారు. దాదాపు 100 ఆసుపత్రులకు పైగా నోటీసులు ఇచ్చినట్టు కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్వాక్స్ మీద మెడికల్ కౌన్సిల్ తనిఖీలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల కౌన్సిల్ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు. ఏపీ, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాలు తెలంగాణ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించాయి. దీంతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆదర్శంగా ఉండబోతోంది.